దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ, ఈ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 6వ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో ఇలా రాయబడిన మాటను చదువుకుందాం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు చాలా సమయం ఆ భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఆయన స్థితిలో వేలాడుతూ ఉన్నాడు. నిజంగా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు రకరకాలైన కేకలు అరుపులు తట్టుకోలేక, సహించలేక, ఓర్చుకోలేక, భరించలేక ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ మన సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమ, ఎంత సహనం, ఎంత ఓర్పు! పిల్లరా, సిలువలో వేలాడుతూ ఆయన మాట్లాడుతున్నట్టు మాటలన్నీ కూడా మాట్లాడి 6వ మాటగా ఆయన చెప్తున్న మాట సమాప్తమైనది అని. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది కూడా. ముగింపు లేకపోతే, ముగింపు లేనటువంటి ఏ ప్రారంభము పిల్లల ఈ భూలోకంలో ఉండదు. ప్రతి దానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి 6వ మాటలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఆయన సమాప్తమైనది అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకంలో ఏమి సమాప్తమైంది? యేసు ప్రభువారు సమాప్తమైంది అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆయన దేనిని గూర్చి సమాప్తమైంది అని చెప్పారు అని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏంది సమాప్తమైంది అని అంటే, మనం గమనిస్తే తనకు ఇవ్వబడిన పనిని ఆయన సమాప్తం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా తన గ్రంథంలో రాసిన మాట, కార్యారంభం కంటే కార్యాంతం మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. ఒక వ్యక్తిని ఎలాగూ ఆ పనిని ఎలా ప్రారంభించాడు అనేది ప్రాముఖ్యం కాదు, ఆ వ్యక్తి తన ఆ పనిని ఎలా ముగించాడు అనేది ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి విషయంలో ఎంతో ఆడంబరంగా ప్రారంభాలు ఉన్నాయి చూస్తున్నాం, కానీ వాటి ముగింపు మాత్రం కనిపించడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రణాళికబద్ధంగా, ప్రవచనాత్మకంగా ఆయన ఈ లోకానికి రక్షకుడిగా ఉదయించాడు, లేక జన్మించాడు, ఆయన జీవించాడు, ఆయన తన పనిని సంపూర్ణం చేశాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పరిపూర్ణం చేశాడు కనుకనే, తాను చేయాల్సిన పనులన్నీ సంపూర్ణం అయినవి కనుకనే యేసు ప్రభువారు సమాప్తమైనది అని ఆ పలకడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సమాప్తం చేశాడు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా తండ్రి యొక్క చిత్తమును సంపూర్తి చేశాడు. ఇది మొదటి మాట. పిల్లరా, ఆయన మొదటిగా తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తాం చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఇలా రాయబడుతుంది, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని యేసు ప్రభువారు చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చడం, ఆయన అప్పగించిన పని నీ తుదముట్టించడమే, అది నాకు ఆహారము అని యేసుప్రభు చెప్పాడు. ఈ లోకంలో ఆయన జీవించినటువంటి కాలంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టేవాడు. అలాగే ప్రతిసారి కూడా పరలోకమందున దేవుని వైపు తన చేతులెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి విషయంలో కూడా తండ్రి యొక్క ఆలోచన మేరకే యేసు ప్రభు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆయన తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణం చేశాడు, తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేశాడు. పిల్లలు, ఈరోజు భూలోకంలో కూడా మనందరం కూడా పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చగలగాలి.
దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మన సొంత ఆలోచన మేరకు నడుచుకుంటే ఎంత మాత్రం అది సరికాదు అని ఈ 6వ మాట ద్వారా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చబద్ధులమై ఉన్నాము. రెండవదిగా మనం గమనిస్తే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణము చేశాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ లోకంలో సృష్టి సమస్తానికి కూడా ధర్మశాస్త్రమే మూలం. దేవుడు అనాది కాలం నుంచి నేటి వరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడో స్పష్టంగా తెలియచేసే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. అందులో పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో అనేక విషయాలు, ఈ భూలోకాన్ని గురించినటువంటి విషయాలు, యేసు ఈ లోకానికి రావడానికి గురించిన సంగతులు, ఆయన వచ్చి జరిగించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలను గురించి, ఈ లోకం యొక్క అంతమును గురించి కూడా చాలామంది ప్రవక్తలైనటువంటి వారి ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నెరవేర్చడమే యేసుక్రీస్తు యొక్క పనిగా ఆయన భావించాడు ప్రియులారా. అందుకే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు అని ఈ 6వ మాటలో సమాప్తం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడిన మాట చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట చూస్తే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే మాట చూస్తాం. విశ్వసించు ప్రతివానికి కూడా నీతి కలగడానికే క్రీస్తు ఈ యొక్క ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి లేక ముగింపు అయి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ భూలోకములో ప్రతి వారు కూడా యేసును విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువారుని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా నీతి కలుగు చేయాలనేది దేవునికి ఉద్దేశం. కనుక ధర్మశాస్త్రము చేయలేని పని యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రానికి ముగింపు పలుకుతూ యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు రక్తము ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారానే మనుషులు నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో చెప్పాడు, ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తము అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు భూలోకంలో ప్రజల మీద ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తూ వచ్చింది. యేసు ప్రభుని వారిని కూడా అనేక మంది శాస్త్రులు పరిశీలి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఆయన శోధించే ప్రయత్నం చేశారు. రాళ్లతో కొట్టి చంపేమని ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ నువ్వేం చెప్తావు అంటాడు ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ సందర్భంలో. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ధర్మశాస్త్రము ఏదైతే చెప్పిందో యేసు ప్రభువారు దాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గమనిస్తే విమోచన కార్యాన్ని సంపూర్ణం చేశాడు. యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని అంటే మానవులకి పాప పరిహార బలి నుండి విముక్తులను చేయడానికి. అందుకే యోహాన్ అంటాడు కదా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకిస్తున్నావా? నీవు దేవునికి సహవాసంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గ్రహించాల్సిన 3వ మాట ఏంటంటే విమోచన కార్యాన్ని నేను సంపూర్ణం చేశాడు. కానీ ఈ రోజు కూడా నువ్వు క్రీస్తు రక్తంతో కడిగబడి ఉండలేదేమో. ఈరోజు కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా మానవులు ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుతారని, పాపక్షమాపణ పొందుతారని ఈ రోజుకి నువ్వు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో. యేసు ప్రభువారు 6వ మాటగా చెప్తా ఉన్నాడు, నేను ఈ లోకానికి వచ్చి ఆయన పనిని పూర్తి చేశాను, నేను నా విమోచన కార్యాన్ని కూడా పూర్తి చేసేసాను అని అన్నాడు. ప్రియులారా, ఈరోజు పూర్తి చేసేసిన తర్వాత దాన్ని మనం పొంది మనము కూడా విమోచించబడవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు రక్తముతోనూ మనం విముక్తులం కావాలి, పాప విముక్తులం కావాలి. పౌలు గారు చెప్తాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష వెళ్ళేది లేదు. ఈరోజు శిక్ష లేనివారిగా ఉండాలి అంటే నీ విమోచించబడాల్సిన వ్యక్తివై ఉన్నావు. వీళ్ళ విమోచన కార్యాన్ని దేవుడు సంపూర్ణం చేసేసాడు, సమాప్తం చేశాడు. కనుక ఈరోజే ఒకవేళ ఇంతవరకు విమోచించబడి ఉండకపోతే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నువ్వు కార్చిన రక్తం ద్వారా నీవు సమాప్తం చేస్తావు, విమోచన కార్యాన్ని కూడా సమాప్తం చేస్తావు. కాబట్టి నేను ఇప్పుడే నేను పశ్చాత్తాపపడి సరిచేసుకొని నేను విమోచింపబడతాను తండ్రి అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవడం ఈ 6వ మాట ద్వారా నీకు ఎంతైనా అవసరం. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించినట్లయితే 4వదిగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పిల్లరా, పాపపు దోషాలను ఆయన సంపూర్ణం చేశాడు. పాపపు దోషాలను పిల్లరా, ఈరోజు ఏ ఒక్కరిలో కూడా పాపము లేని వారిగా వారిని చూడాలని దేవుడు అనుకున్నాడు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. యేసునందు విశ్వాసం ఉంచితే ఈరోజు నీ పాపము దోషము లేని వ్యక్తిగా నీ ఉండగలుగుతావు. ఆ విధమైనటువంటి యాగాన్ని ఆయన సంపూర్ణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడెను. కనుక ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడి యేసు ప్రభువారు ఓ భయంకరమైన శ్రమ పడడం ద్వారా ఆయన పాపముల నుండి విముక్తి పలుకుతూ వచ్చాడు. కనుక ఆయన తిరిగి ఆత్మ ద్వారా బ్రతికించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 6వ మాటలో మనం చూస్తున్నాం, సమాప్తమైంది. ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని సంపూర్ణం చేసినట్టుగా చూస్తున్నాం. ఒకటి, తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్ణం చేశాడు. 2, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసినట్టుగా చూస్తున్నాం. 3వదిగా విమోచన కార్యాన్ని కూడా ఆయన సంపూర్ణం చేశాడు. 2వది, పాపపు దోషాల నుండి సంపూర్ణత ఆయన కలుగు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో మనము కూడా సంపూర్ణం కావాలి. మనము కూడా సంపూర్ణం కావాలి. సంవత్సరాలు ఎంతకాలం నుంచి దేవుడితో సహవాసం చేస్తున్న వాక్యానుసారమైన పరిపూర్ణత, వాక్యానుసారమైన సంపూర్ణత లేని వారిగా జీవిస్తున్నామేమో. ఇంకా మన జీవితంలో ఏదో చేయాలనే ఆరాటమే తప్ప చేసినటువంటి సందర్భాలు తక్కువేమో. ప్రతి విషయంలో కూడా చెయ్యాలంటూ వాయిదాలు వేస్తున్నావేమో. నువ్వు అనుకున్న పనిని దేవుడు మనకు అప్పగించినటువంటి ఆయన చిత్తమును నెరవేర్చడంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉందా? ఇహలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దేవునికి ఉద్దేశాన్ని చిత్తాన్ని నెరవేర్చడంలో నిర్లక్ష్యము చేస్తున్నావేమో. ఈ 2026వ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా 6వ మాట ద్వారా ప్రభువునితో చెప్తున్నాడు, ఏ పని ప్రారంభించావో ఆ పనిని దేవుని చిత్తానుసారంగా ముగించడానికి ప్రయత్నించి నీ జీవితంలో నీకు అప్పగించబడినటువంటి దేవునికి ఉద్దేశాన్ని ముగించు. అన్ని విషయాల్లో కూడా ఇంకా సమయం ఉంది, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను కాదు. ప్రతి పనిలో కూడా నీవు జ్ఞానయుక్తంగా ఆలోచిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడిచ్చినటువంటి సమయంలో మనకు అప్పగించబడిన బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తిద్దాం. అంత మాత్రమే కాదు, మనకు అప్పగించబడిన దేవుని చిత్తాన్ని మనం పూర్తి చేయవలసిన వారమై ఉన్నాం. ఏ పనిని దేవుడు మీకు అప్పగించాడో, మీరు విశ్వాసిగా ఉన్నా లేక మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తం ఆత్మలు రక్షించడమే. కొంతమందినైనా ప్రభు కోసం సంపాదించడం ఈరోజు మన మీద ఉన్నటువంటి బాధ్యత. అటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిద్దాం. ఖచ్చితంగా మనము కూడా, దేవా నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేశానయ్యా అని చెప్పగలిగినట్లుగా మనం ముందుకు సాగుదాం. దేవుడు అట్టి విధంగా మీ అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో 6వ మాటగా మీరు మాతో మాట్లాడిన విషయాలను మా మనసులో, హృదయాల్లో స్థిరపరచుకొని నా ఆత్మీయ సహోదరులందరూ కూడా ఈ మాటలను వారి హృదయాలు ముద్రించుకొని ఆ ప్రకారంగా జీవితంలో ప్రారంభం మాత్రమే కాదు ముగింపు కూడా నేను నుండి నేర్చుకుంటూ మా జీవితాన్ని ప్రభువా మాకు అప్పగించబడిన పనిని సక్రమంగా నెరవేర్చి ముగిస్తాం. అటు కృప, అటు సహాయం ప్రతి బిడ్డకు దయచేసి బలపరచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.